మంచిగున్నారా? నేనైతే జోర్దార్గున్నా. ఏందబ్బా మంగ్లీ వచ్చింది ఇయాల, సుజాత రాలేదా అనుకుంటురా? షెల్లే సెలవు తీసుకున్నది ఇయాల, అందుకే నేను వచ్చిన. మరి ముందుగాల మీ అందరికీ కొత్త ఏడాది శుభాకాంక్షలు. మీరు మంచిగా ఉండాలి, నేను కూడా మంచిగా ఉండాలి. మరి పెద్ద వార్తలు చూద్దామా? ఉరుకురికి వస్తున్న కొత్త సంవత్సరం కాసుకొని చూస్తున్నారు పోలీసులు మీ కోసరము. చెప్పులు ఇస్రాలే, చెమడలు తీసుకోవాలి. ప్రజాప్రతినిధులంటే గిట్లుండాలే. చెత్త ఎత్తే చేతులకు పుత్తడి గిఫ్ట్ ఇస్తారట. చెక్కున మెరిసే పట్నము పసిడితోనే అవుతుందట. చంద్రాలు చుట్టే తిరుగుతున్నారట అన్నలు. తాకితే మా తప్పే లేదంటున్న పోలీసులు. కేసీఆర్ పచ్చ జెండాకు ఎదురైతున్నది ఎర్ర జెండా. కూడు దొరికేదాకా కొట్లాటేనట డ్రైవర్ల ఎజెండా. ఏందట్లా చూస్తుర్రు? నాదే ఉత్త కరాటే. నిజం కరాటే చూస్తారా? అయితే కాసుకోండ్రిగా. స్టంట్ మాస్టర్లు, కుంఫు మాస్టర్లు అస్సలు అక్కర్ లేకుండానే సెల్ఫ్ డిఫెన్స్ లా గోల్డ్ మెడల్ కోసం కొట్లాడుతున్న ఫస్ట్ ఫైట్ ను ప్రత్యక్ష ప్రసారంలో అందిస్తున్నాం చూడుర్రిగా. ఓర్ని గల్మకడ్డం పడి గజ్జునోనికి పిస్తాయి కాదే. అబ్బా చెప్పు కూడా తెగిపోను షెట్ అంత మనిషిని షెట్ట అన్నిండంటే పర్వాలేదు. మనోన్ని త్రోబాల్ పోటీల్లో నేషనల్స్ కు పంపించచ్చు. అరే పోలీస్ అన్నలు కొట్టుకొని పక్కకి జరుగుండ్రి. సినిమంతా అయిపోయినాక రావాలే గాని ఎటుగా నాళ్ళకచ్చి వాళ్ళ పోరాట స్ఫూర్తిని దెబ్బతీయొద్దు. చట్టసభలను శాపలంగడి చేసి తన్నుకునే స్వేచ్ఛ వాళ్ళకున్నది. ఆపకుండ్రి, గల్లలు జింపుడు అస్సలు ఏడ్చి పెట్టద్దు. దంచుర్రి, అది వేయండ్రి. చూసిండ్రా, గుడివాడ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రజల కోసం ఎట్లా అనుకుంటున్నారో. అసలు ఏంటంటే గుడివాడ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాస్ అనేట ఆయన జగన్ పార్టీకి వెళ్ళి గెలిచి సైకిల్ ఎక్కి షికారు షురు చేసిండు. మీటింగ్ అప్పుడే సందు కదా మరి. అగో అట్లెట్లా సైకిల్ మీద వస్తామని వైసీపీ అడ్డం పడ్డారు ఎమ్మెల్యే నాని సార్ ఆధ్వర్యంలో. ఇక చూడుండ్రి, ఈలలు కొట్టే ఫైట్ చేసుకున్నారు. అవతల పార్టీలోళ్ళు నానన్నను కూడా ఇడిచిపెట్టలే. ఏందే అన్న ఇది, గింత పెద్ద మనిషివి నువ్వు ఉండగానే గిట్ల లొల్లాయను. ఇక్కడ పార్టీ మారినటువంటి అతను ఈ పార్టీని వదిలేసి వెళ్ళాడు కాబట్టి తెలుగుదేశం మా పార్టీ నుంచి వచ్చినటువంటి సభ్యత్వాన్ని అతను చైర్మన్ హోదాని వదులుకోవాలని చెప్పి. ఓ అట్లనా, మంచిదే. మీ అసొంటలే కావాలనే పబ్లిక్ ను ఉద్ధరించేదందుకు. ఇక ఈ లోళ్ళు ఇట్లున్నదా? ఇక కడప కార్పొరేషన్ లో అయితే కుర్చీలు, బాటిళ్లు, మైకులతోటే షెటిల్ ఆట ఆడినరు. ఇక అట్లా మీటింగ్ షాల్ అయిందో లేదో ఇక్కడ కూడా పంక పార్టోళ్ళు, సైకిల్ పార్టోళ్ళు చెరో దిక్కు చేరి పళ్ళు రాలి ముక్కుదూలాలు వాసేదాకా పబ్లిక్ సేవలు తరించిండ్రు. కానిండ్రి. అగో ఈ కార్పొరేటర్ అక్క చూడు, ఇంట్లో బూజు దులిపినట్టు బల్ల మీద ఉన్న బాటిళ్లు, మైకులన్నిటిని ఇసిరి అవతల పడేస్తున్నది. నిన్న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కాడ కూడా సేమ్ గిదే పంచాది. మరి అక్క సొమ్ముతోని కొన్నాయేనా అవన్నీ? కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉండగానే గింత పర్ఫార్మెన్స్ చూపెడుతున్నారంటే ఎమ్మెల్యే గిరి, ఎంపీ గిరికి అర్హత సాధించినట్టే అనుకోవాలి. కాకపోతే కొంత ఖర్చు పెట్టి స్పీకర్ సార్ చుట్టూ ఇనుపజాలు అల్లిపియాల్సి ఉంటది గంతే. మనమంతా కొత్త సంవత్సరం పార్టీలా ఎట్లా ఈత కొడదామా, ఎవని ఇంట్లో సిట్టింగ్ వేద్దామా, ఎవనికి టోపీ పెడదామా, యాడపై తిరుగుదామా అని ఆలోచిస్తున్నామా కదా. దునియాకు దునియానే గిట్ల పార్టీ మూడ్లో ఉన్న టైంలా ఒకసారి మాత్రము సలికి కాకుండా ఓ వార్త వణుకుతున్నాడట. ఈ ముచ్చట మేమేం చేయలేము అని ఢిల్లీ పోలీసు మన పోలీసు వాళ్ళతోటి మీకు దండం, మీ బంగ్లాకో దండం, యూ డై యువర్ డై అని చెప్పిర్రట. మరి ఏందా సంగతి? అరుచుకుందాం పార్రి ఓ పారి. గద్దెక్కేదాకోలోళ్ళి గద్దెక్కినాకోలోళ్ళు అన్నట్టు చంద్రాలు సార్ ఎక్కిన గద్దెక్కేదో వాస్తులోపం ఉన్నట్టే కొడుతున్నదిలా. అప్పట్లో 2003లో అలిపిరి కాడ అటాక్ అయింది, యాదుకున్నదా? ఇగో మళ్ళీ ఇప్పుడు మురిపంగా కొత్త ఏడాదులు అడుగు పెట్టే యాళ్లకు సార్ను జాగ్రత్తగా చూసుకోండి. అన్నలు సార్ కోసం స్కెచ్ చేస్తున్నారు. చెప్పుడు వరకైతే మా డ్యూటీ, మా చేతులలో ఏం లేదని చేతులు ఎత్తిండ్రు ఢిల్లీ పోలీసు వాళ్ళు. అరే సార్ ఎంత మంచి మనిషి, పైసలు తక్కువన్నా కూడా ప్రపంచంలో మన రాష్ట్రమే ముందుండాలని ఇరాం లేకుండా కష్టపడుతున్నాడు. పోనీ జగనాలతోటి ఏమైనా
జంజాటం ఉన్నది. ఆయన కేసులు ఏమన్నా తిరగదోడుతున్నాడా అంటే అది లేకపోయే. అరే ఉద్యమాలు ఏమైనా చేస్తే పోలీసు వాళ్ళతోటి ఫైరింగ్ చేపించిందా అంటే అది కాకపోయే. అమరావతి భూముల మీద ఏమైనా లడాయి నడిచిందా అంటే అది కూడా తశ్వ చేయనే చేసి. మరి ఎవరి దిష్టి తలిగిందో ఏం వాస్తు లోపం ఉన్నదో గానీ అన్నలతోటి అవస్థలే ఉన్నాయట సార్కు. ఇప్పటికే ఢిల్లీలో 2-3 మాటల సార్ ఏం చేస్తున్నాడు, ఎవరెవరిని కలుస్తున్నాడు అని ఇట్లా దొంగసాటిగా ఇలేకర్ల వేషంలో వచ్చి అన్నలు అరుచుకున్నారని కూడా చెప్పారు పోలీసులు. మరి చంద్రాల్ సారు, కేసీఆర్ సారు వాస్తు దోషం అంటే పరిహారం చేయించుకున్నాడు. గట్ల మీరు కూడా ఏమైనా ఆలోచన చేయరాదుండ్రి. మీరు ఇవన్నీ నమ్మరు, టెక్నాలజీనే నమ్ముతారన్న ముచ్చట అందరికి ఎరికే గానీ మీ మంచి పాలన మాకు ఉండాలి సారు. మీ అసొంటోళ్ళు ఉంటే 100 హైటెక్ సిటీలు పుడతాయి. పక్క దేశం పెద్దలు మన రాష్ట్రానికి వస్తారు. అందరు యాది మరిచిన ప్రపంచ బ్యాంకు మనకెళ్ళి చూస్తుంది. మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి సారు అని ఆ దేవుని కోరుకుంటున్నారు. టెక్నాలజీ అంటే ఇష్టపడే తెలుగు టెక్కీలు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం పర్ఫార్మెన్స్ ఏహే నటించుడు కాదులా జీవిస్తున్నారు. నువ్వు ఒకటంటే నేను 2, నువ్వు 2 అంటే నేను 3 అని ట్విస్టుల మీద ట్విస్టులు, డ్రామాల మీద డ్రామా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏంది ఇంతగానో ఉబ్బిపోతున్నది మంగ్లీబాయ్ అనుకుంటురా? ఏ సినిమా ముచ్చట అని అనుకుంటురా? సినిమా కాదులా, రియల్గా ఇప్పుడు మన దేశంలో ఇదే ఉడుకుడుకు ముచ్చట. కావాలంటే చూడుర్రి. ఊళ్ళ కూళ్ళని ఉత్తరప్రదేశ్ దిక్కే చూస్తున్న ఈ ముక్కు మీద వేలేసుకొని నలుగురు నవ్వితే నాకేం సిగ్గన్నట్టే చేస్తున్నారు అక్కడ అయ్య కొడుకుల పార్టీ వాళ్ళు. అరే మొన్నటి కాడ నుంచి ములాయం పార్టీలో ముదిరిన ముసలం నిన్న మాపటీలు వలిగినట్టే అనిపించింది కదా. అత్తగారు పంచాది అవగారు తెంపినట్టు అయ్యే కొడుకుని వెళ్ళగొచ్చిండు పార్టీలకు వెళ్ళి. పనిలో పనిగా తమ్ముడిని కూడా తన్ని తరిమేస్తున్నామని మీసాలు మెలేసిండు ముసలాయన. ఇక చూడురి అసలే పెద్ద రాష్ట్రమే, ముంగట ఎలక్షన్లు ఉండే. ఇదెక్కడి కథరో అని నిన్న రాత్రిలు కాంచి పొద్దుటీల దాకా కథలు చెప్పుకున్నారు పబ్లిక్. ఓ మనిషి అయితే ఇట్టెట్లా చేస్తారని ఒంటికి నిప్పే అంటించుకున్నాడు. తెల్లారంగానే కొత్త ముఖ్యమంత్రి వస్తాడు, కోపం కొద్ది అగిలేసి సార్ కొత్త పార్టీ పెడతారని దబ్బిడి ముచ్చట్లు దండగా ముచ్చట్లు నడిచినాయి. వరకు అండి కొండంత రాగం తీసి అదేదో పిచ్చి పాట వాడినట్టు అయింది అనుకో రాదురి. అంతుತ್ತದೆ మీ ఒక్కటే ఏం గాలే అని సంకలు గుద్దుకుంటున్నారు. ఇక చూడురి టాకీస్ లో ప్రభాస్ సినిమా పోయి పవనాల్ సినిమా వచ్చినట్టే అయింది. నిన్నటి దాకా అటో వర్గం ఇటో వర్గం అని కొట్టుకున్నోళ్ళు ఇప్పుడు ఒక్కటే వర్గం అని రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. అదేదో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సీటు ఉత్తగానే గెలుచుకున్నట్టు అయిపోయింది. కానీ ఏడ గెలవలేనమ్మా వెనకకు మరి ఎక్కిరిచ్చి రచకెక్కినట్టు ఓట్ల కోసమే ఇటువంటి దొంగ డ్రామాలు ఆడుతున్నారని చెవులు కొరుక్కుంటున్నారు కొంతమంది పబ్లిక్. కానీ వెనకటి రోజు రానుల్లా ఇప్పుడు రాజకీయం ఎవరెందుకు చేస్తున్నారో తెలియదా పబ్లిక్. అయినా లీడర్లకు ఎగ్గా కావాల్సింది ఓట్లు. మరి యూపీ జనాలకి ఏ డ్రామా ఎక్కువ నచ్చుతుందో ఎవరు కోట్లు వేస్తారో చూడాలి. మళ్ళీ ఈ డ్రామాలు ఈడికే ఓడిచినాయి అనుకోకూరి, చూసుకుంటూనే ఉండుర్రి. నిన్న చంద్రాల్ సారు కొండంత పండుగ చేసిండు కదా ఆంధ్రాలా. పచ్చపాటి లీడర్లంతా ఫుల్ ఖుషీగున్నారట. అధికారుల కాడ నుంచి బుడ్డ లీడర్ల దాకా సీఎం సార్ మెచ్చుకొని మెడల మీద వేసుకునే వరకు సంకలు గుద్దుకొని సంబరాలు కూడా చేసుకున్నారంట. నువ్వులా మీదికెళ్ళి కొత్త సంవత్సరం కూడా వచ్చింది కదా. టీడీపీ లీడర్లు దిల్దార్గా దావతులు కూడా చేసుకున్నారంట. గీడవలో పచ్చపాటి సార్ కూర్చున్నాడు ఎందుకో. శీతదైతే పీతదన్నట్టు ఏలూరు ఎంపీ మాగంటి బాబు సారు బాధ చెప్పుకోలేని తీరులున్నది. పోలవరం పండుగల చంద్రన్న తెలుగుదేశం బీజేపీ తమ్ముళ్ళంతా మా సంబరంగా ఉంటే మాగంటి అన్న మాడుపు ముఖం వేసుకొని రంది పోయి గిడ కూర్చున్నాడు. సుడూరి ఎప్పటికీ నిగనిగలాడే ముఖం కలదప్పినట్టు ఎట్లయిపోయిందో. రందితోటి రాత్రి ఏమన్నా తిన్నడో తినలేదో ఆలస్యం చేయకుండా అరుచుకుందాం. అన్నా ఏమైందే, ఏం రంది పట్టింది? నిన్న పేపర్ యాడ్ వచ్చింది. ఇదంతా విచిత్రంగా ఉందంటే ఏ రోజున ట్రాన్స్ఫర్లో కానీ ఇంకోటి కానీ మనం ఎప్పుడు మేము అడగల లేదు, సబ్ కాంట్రాక్ట్ తీసుకోవాలని ఆలోచన లేదు. చిన్న మట్టితోలే కార్యక్రమం కూడా చెప్పను. ఇది ఎక్కడికైతే పోలవరం పనుల కమిషన్ ఏమంటున్నాను ఎవరన్నా బదనాం చేస్తున్నారా ఏంది? అసలు ఏలూరు ఎంపీ ఉన్నాడా, అసలు ఏలూరు ఎంపీ అసలు అనేది ఉండని తెలియకుండా నేను అడ్వర్టైజ్మెంట్ చూస్తే నాకే అనిపించింది. అరే అదా ముచ్చట. కొండంత పండుగ చేసి కొస్సకన్నా ఎంపీ సార్ బొమ్మేద్దా అంతే కదనే.
అసలు ఎంపీగా స్థానం లేకపోతే ఎంపీ అనే వాళ్ళు దేనికి చేయాలి ఇక్కడ పని? ఓర్ని కొంపదీసి రాజీనామా గిన చేస్తావా ఏంది కోపం మీద? అంత పని చేయకే. మేము కనపడకూడదు అనుకుంటే తీసేయండి, పర్లేదు, మాకేం ఇబ్బంది లేదు. ఇంతకేమైతున్నది వెనకమర్రా? చంద్రాల సార్ ఏమన్నా నడిపిస్తున్నాడా? మాకున్న జనం యాటిట్యూడ్ ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఆప్యాయత ఉంది, అందరూ మేము చేయగలం. కానీ కొంతమంది కొంత గూడుపుడాన్ని పొందుతున్నారా? ఆహా, ఏదో చెవిన పడ్డట్టే ఉన్నది. అంటే ఇయాల్లో రేపో ఏరే పార్టీకి పోతున్నావా ఏంది? నేను కూడా ఎక్కడికి వెళ్ళేది లేదు. ఇంకేంటిదే, కడుపులున్నది ఏదో ఒక అక్క రాదు నిమ్మలం అవుతుంది. బంగారం అసలు బాబన్నవు నువ్వు ఇట్లుండొద్దు. మురళీమోహన్ గారు 3 కాన్స్టిట్యూలు, లేదా గంగరాజు గారు మళ్ళీ కాదు కదా బీజేపీ. నేను స్వయంగా తెలుగుదేశం పార్టీలో గెలిచి హెడ్ క్వార్టర్ ఎంపీ. ఏ ఊకో, నువ్వు ఊకే ఊళ్ళు పట్టుకొని తిరుగుతా అంటే ఎవరికి యాదుకుంటావే? గంగరాజు మురళీమోహన్ సార్ల లెక్క చంద్రాల సార్ సోపతెంబడి తిరుగుడు నీతో అవుతుందా? అట్లా తిరగవు చేయవు, లేని పెత్తనం కావాలంటే ఎట్లా వస్తుందని. పెద్దదానికి రిస్ట్రిక్షన్, పెద్దదానికి మీకు లేదంటే అసలు మీ కార్యకర్తలు అక్కడ ఎంపీపీ జడ్పీసీ ఆ పక్కన సీఎం గారు డాష్ ఎక్కంటే రేపు ఎంత ఓటింగ్ పెరుగుతుంది మనకి? నీ ఓట్ల ముచ్చట పాడుగాను, నీ బాధ నీది, ఇంకా అవతల రాజకీయం తెలుసుకుంటలేవు అయితే. మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారు. ముందు చాలా మంది ఆక్యుపై చేసేస్తున్నారు. నేనే మళ్ళీ ఎందుకులే తట్టుకోలేక వెనక్కి సరే వెనకెళ్ళి 3 కుర్చీలో 2 కుర్చీలు కూర్చోడం నాకు ఇష్టం, నాకు ఇబ్బంది లేదు. అగో సీట్ల కూర్చున్నాడు కాడ కూడా కళ్ళగాంతలే రానే. అయినా మీ వాళ్ళని ఎక్కించినట్టున్నావు కదా కొందరిని. నా వెయిట్కి నేను దిగితే 3 ఎక్కుతున్నారు నా వెయిట్కి, అందుకు నా 3 పంపిస్తున్నాను. లేదా వెయిట్ సార్, డైస్ ప్రాబ్లం సార్ అని ఎస్పీ వాడు, సిబిఐ వాడు ఎవడోడు చెప్తాడు. ఏం కట్టుకునే ముందే కట్టుకోవచ్చుగా. అబ్బా, జరంత బరువు తక్కువ అయితే నిన్నే ఎక్కించును కావచ్చునే. ఏం గత్తి, నీ బరువు నీ దగ్గర పెట్టుకొని మందిని బదనాం చేయబడుతుంది ఎందుకే? అవన్నీ మనసులో పెట్టుకోకే బావన్న. అసలు దీనికా దానికా పేపర్లో ఫోటో ఎన్ని కొత్త వాళ్ళు వేసుకుంటారు. కాకపోతే విమర్శించేటప్పుడు కార్యకర్తలు మామూలుగా విమర్శించారు. ఇన్నరా ఇజ్జత్ ఎంత పని చేపిస్తున్నదో. 3 వాటల కాడ బోర్ల ఒక్కల పడితే ఎట్లుంటుందో మాగండి సార్ పరిస్థితి కూడా గట్లే ఉన్నదట. పేపర్ల ఫోటో వేయకపోయే వరకు ఎవరు ఆట వాళ్ళు ఆడుతున్నారు. పాపం అమాయకుడు మాగండి సారు అని అనుకుంటున్నారు ఈ ముచ్చటి. కొత్త ఏడాదికి కొత్త వార్త దొరికిందిలా. నాకైతే పుల్లు సంబరం అవుతుంది. ఏందనుకుంటుండ్రా? అబ్బో, నాకు సంతోషం అసలు ఆల్తలే లేదు. అబ్బరే బిడ్డ, ఆడోళ్ళ అసలు గుణమేందో దొరకబట్టిండ్రుల్లా మన హైదరాబాద్ మున్సిపాలిటీ ఆఫీసర్లు. బంగారం ఆశ పెట్టి బంగారు హైదరాబాద్ ను తయారు చేయాలని చూస్తున్నారు. అరే వా, హైదరాబాద్ ను సత్యం చేసే ఉద్యమంలో షీపురేసిన అక్క చెల్లెళ్లకు బంగారం ప్రైజులు ఇస్తారట. రోజు పొద్దుగాల తోపుడు బండ్లు ట్రాలీలు వేసుకుని వచ్చే మున్సిపాలిటీలకు తడి చెత్త పొడి చెత్త ఏరేసిండ్రు అనుకోర్రి. అదృష్టం ఆకిట్లనే ఆడుతుంది ఇక బంగారం గిఫ్టుల రూపంలో. మొన్నగప్పుడు 2 తీర్ల డబ్బాలు వంచిపెట్టిండ్రు కదా మున్సిపాలిటీ వాళ్ళు. అవి వాటికి సరిపోని పని చెప్పేదానికి ఈ ఉపాయం చేసిండ్రట. ఇక రేపో మాపో హైదరాబాద్ లో ఉన్న కొన్ని కంపెనీలతోటి ప్రైజులు పంచి పెడతారట. సర్కిళ్లు వార్డుల లెక్క తీసి లాటరీలు తీస్తారట. కాబట్టి సమస్త హైదరాబాద్ ఆడబిడ్డలారా, ఇంటైనా మీకు బంగారం తేలేదని ఏం ఏడవకుండ్రి. ఇంటికి పెద్దన్నల లెక్క మున్సిపాలిటీ పెద్ద సార్లు ఉన్నారు. కాకుంటే మీ ఇల్లు మీరు మంచిగా శుభ్రం చేసుకోవాలి. తడి చెత్తను ఓ డబ్బాల, పొడి చెత్త ఇంకో డబ్బాల మంచిగా ఎత్తుకోవాలి. ట్రాలీ మనిషి వచ్చి కీసిపిట్ట ఊదంగానే దండిగా పట్టుకపోయి పోయాలి. ఎంత ఊడ్చినా వెళ్ళకపోతే రోడ్డు మీదంతా, అంతకైతే పక్కింటోళ్ళు ఆకిట్లున్నదంతా ఉడుచుకరండ్రి. కనీసం ఉంగురాల మందమన్న బంగారం మీ సొంతం అవుతుంది. కానీ అవ్వలు ఇది నా చెత్త అంటే నా చెత్త అని సిగలు పట్టుకొని కొట్టుకోకుండ్రి దయచేసి. బంగారం ఇయ్యాల కాకపోతే ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు, కానీ ఎంటకలు మొలవాలంటే ఎన్ని రోజులు అవుతుంది ఆలోచించుకోండి జరా. ఇప్పటికైతే జిహెచ్ఎంసీ వాళ్ళు చేస్తున్న దానికి అందరు సప్పట్లు కొట్టిండ్రు. రాజాది రాజా, రాజ మార్తాండ, రాజ గంభీర, శ్రీ 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 ఆల్ ఇండియా ద్రవిడ మున్నెట్ర కజగాన్ని ఏలవోతున్న మహారాణి అమ్మ కుర్చీల ఆశీనులవుతున్న సిన్నమ్మ వేయించేస్తున్నారహో. డొడ్డం 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 డొమ్. ఏందులా అట్లా చూస్తురు? చిన్నమ్మకు అన్నప్రాసన పట్టాభిషేక కార్యము సూతము రారండి. అమ్మెనకమ్మ పెద్దమ్మైన చిన్నమ్మ శశికళమ్మ పట్టాభిషేకం మామూలుగా జరగలే తమిళనాడులా. ఆనాడు అమ్మ జయలలితమ్మకు ఎట్లా జేజేలు కొట్టిర్రో అంతకు 10 ఇంతలు ఎక్కువనే కొట్టిర్రు ఇయాల. ఇట్లా కారు దిగి పార్టీ ఆఫీస్కి వస్తుంటే జయహో చిన్నమ్మ, జయహో చిన్నమ్మ అనే నినాదాలతోని సచ్చి సర్గంలున్న జయమ్మకి వినిపించేటట్టు మొత్తుకున్నారు తమిళ తంబీలు. రాష్ట్రానికే పార్టీ ఆఫీస్కి వచ్చిందా అన్నట్టు అనిపించిందనుకో రాదురి చూసినోళ్లకు. చిన్నమ్మ ముందుగాల పార్టీ పెట్టిన పెద్ద మనిషికి దండేసి దండం పెట్టింది. అటంక ఆఫీస్ లోపలికి పోయి జయమ్మ బొమ్మకు పువ్వులేసి పూజ చేసింది. కడుపుల బాధలను కడుపులనే పెట్టుకొని ఇక చక్కగా పెద్ద కుర్చీలకు పోయి బాధ కొద్ది కూసున్నది. ముంగట ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కాన్నుంచి అమ్మ దాసులంతా చేతులు కట్టుకొని నడుములు వెనక కొరగకుండా కూసున్నారు.
ఇక అమ్మ మాట్లాడదామని పోతుంటే ఏదో తట్టుకున్నట్టున్నది. ముఖ్యమంత్రి కిందికి వంగి కాళ్ళకాడి సాఫ్ చేసిండు అలవాటు కొద్దీ. ఇక మాట్లాడు సురువు చేయంగానే చూడుర్రి అభిమానం కట్టలు తెగినట్టే చేసిరనుకో రాజులు పార్టీ కార్యకర్తలు. ఇక ఇప్పుడు చూడబోతున్నాం ప్రపంచంలో ఎన్నడూ కని విని ఎరగని అపురూప దృశ్యం. దేశం మొత్తం కలమ్మ దిక్కే చూసింది. ఎందుకంటే జయమ్మ ఎనుకున్న చిన్నమ్మగానే ఉత్తమ మనిషిని చూసిన వాళ్ళకు ఇప్పుడు పెద్దమ్మ స్థానం నుంచి తొలిసూరిసారి పెదవిప్పబోతుందన్నట్టు. ஏறத்தாழ 33 ஆண்டுகளுக்கு மேலாக எத்தனையோ கூட்டங்களில் அம்மாவுடன் கலந்து கொண்டேன். ஆனால் இன்று மேடைக்கு வந்து உங்களிடையே பேசுகிற ஒரு சூழல் எனக்கு உருவாகி இருக்கிறது. எனக்கோ அம்மாதான் வாழ்க்கை. வார்த்தைகளால் விவரிக்க முடியாது. அம்மாவின் அரசியல் ஆரம்ப காலம் முதல் இதய தெய்வம் அம்மா அவர்களோடு தொடர்ந்து பயணித்தேன். அப்போது யாரும் நினைத்து கூட பார்த்திருக்க மாட்டார்கள். அம்மா எப்படை வரினும் இப்படையே வெல்லும் என்று உறுதி கூறி மக்களால் நான் மக்களுக்காகவே நான் என்று முழக்கமிட்ட நம் அம்மாவின் வழியில் நம் பயணத்தை மேற்கொள்வோம். நன்றி, வணக்கம். ఇక ఇట్లా మాట్లాడి ఉడవంగానే కాళ్ళు మొక్కుడు సురువైంది. అందరికందరూ వంగి దండాలు పెట్టుకుంటూ మామూలే కాబట్టి ఈ కాడ నుంచి చిన్నమ్మ శకం మొదలైనట్టే అనుకోవాలి తమిళనాడులో. ఎవ్వలెదురైనా ఎంతమంది కట్టకట్టుకుని వచ్చినా అమ్మ కాలంలో నడిచిందేమో కానీ చిన్నమ్మ కాలంలో నడవది. చిన్నమ్మ చిన్నమ్మరా అని తొడలు కొట్టుకుంటున్నారు రెండాకుల గుర్తుల కార్యకర్తలు. మన హైదరాబాద్ ను అంతర్జాతీయం చేయాలని సీఎం కేసీఆర్ సారు ఎంత కష్టపడుతున్నాడులా. అటు దిక్కు నుంచి కేటీఆర్ సారు, ఢిల్లీకి వెళ్ళి కవితక్క, కడమ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు కలిసి తలా ఓ చెయ్యేసి కేసీఆర్ సారుకు ఆసరైతుంటే ఒక్కొక్క కంపెనీని పట్టుకొని అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోతున్నాడు. మరి నడుమ సీఎం సార్ చేసిన ఓ కార్యానికి పబ్లిక్ ఎట్లా పబ్బతి పడుతున్నాడో చూద్దామా. అరే సీఎం కేసీఆర్ సార్ ఓడిదాలుస్తే ఈడ ఇంకోటయ్యే తట్టు కొడుతున్నదిగా హైదరాబాద్ లా. పట్నాన్ని ఉబర్ కార్లతో ఉద్ధరియొచ్చని మొన్ననే సీఎం సార్ పచ్చ జెండా ఊపితే ఇగో ఇల్లు ఎర్ర జెండా ఊపుతున్నారు. మొత్తానికే ఉబర్ కంపెనీకి టాటా చెప్పాలని. ఇది కాకుండా ఓలా కంపెనీని ఊరవతలికి తోలాలని జిజ్జు పట్టిండ్రు పట్నం క్యాబుల సంఘపోలు. నిన్నటి కాంచెల్లి స్టీరింగ్ ఇప్పుడు బంద్ చేసి రోడ్ల మీద బండ్లకు అడ్డం తిరిగిండ్రు. కొత్త వెహికల్ ఆపాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. లీజ్ వెహికల్ని రిలీజ్ చేయొద్దని చెప్పి అడుగుతా ఉన్నాము. అదేవిధంగా పీక్ అవర్స్ లేనటువంటి బిజినెస్ ఇవ్వమంటున్నాము. అగో అదట ముచ్చట. కారు కొనుక్కుంటే సంసారంలో కరువు తీరుతుంది అనుకుంటే ఓలా ఊబర్లు చేయబట్టి ఉరిపెట్టుకొని వచ్చే కాలం వచ్చింది అంటున్నారు. ఊళ్ళే పొలాలు పెండ్లం మీద పుస్తలు అమ్ముకొని లచ్చలు పెట్టుబడి పెడితే 100 రూపాయలు కూడా వస్తలేవు అంటున్నారు. పిలిచిన కాడికే పోతుండే బట్టికి ఆటికే గిరాకుంటున్నదట. పైసలున్నాడు కాబట్టి మీరు లెక్కన అన్నట్టు ఇలా కండ్ల కాంతలేరట కంపెనీ ఓనర్లు. అదేంటంటే అనగబట్టి కొడుతున్నారట. సారు కేసీఆర్ సారు చూస్తున్నారా మనోళ్ళ తిప్పలు. హైదరాబాద్ మనదనుకొని వచ్చిన ఓలా ఉబర్ కంపెనీ వాళ్ళు మనోళ్ళే, తెలంగాణ వాళ్ళే. వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. అట్లనే వాటిని దోలే ఈ డ్రైవర్ అన్నలు అప్పుతోని కార్లను కొనుక్కొని డ్రైవర్ గిరి చేసేటోళ్ళు కూడా మన తెలంగాణ వాళ్ళే సారు. మీ హయాంలో మీరు చేసిన పనికి ఇట్లా బజార్లకు వచ్చి అడ్డం పడు ఏం బాగుండదు. మరి వాటికి పచ్చ జెండా ఊపింది మీరే కాబట్టి వీళ్ళ బాధలకు ఎర్ర జెండా ఊపే బాధ్యత కూడా మీదే. వింటున్నారా సీఎం సారు? ఇద్దరి నడమ పంచాయతీ తెంపుండ్రి అని కోరుకుంటున్నారు తెలంగాణ డ్రైవర్లు. అయ్యా మీకు ఓట్లేసి అధికారాన్ని చేతిలో పెట్టి బంగారు తెలంగాణ కోసం కృషి చేసినటువంటి ఓటర్లు కావాలన్నా, లేకపోతే సంవత్సరానికి ఒకసారి ఫండ్ ఇచ్చి మిమ్మల్ని మీ పార్టీని పోషించేటువంటి కార్పొరేట్ కంపెనీలు కావాలన్నా తేల్చుకోండి. మన మాజీ ముఖ్యమంత్రి కమ్ మాజీ తమిళనాడు గవర్నర్ రోషయ్య సారు యాదుకున్నాడా నుల్లా? ఎంత మాట భీష్మునసొంటి పెద్ద మనిషిని మర్చిపోతారా ఎవరైనా అనుకుంటారు కదా. నాకెరకే ఆ సార్ మీద సమస్త తెలుగు ప్రజలకున్న అభిమానము పాయిరమసొంటిది. ఇవాళ ఏదో పనుంటే మన హైదరాబాద్ మోకాన వచ్చుండే సారు. పలకరిస్తే మంచిగా ఉంటుంది కదా అని ఓ పారి పలకరించే ప్రయత్నం చేసిన నేను. రోషయ్య సారు నమస్తే. రోషయ్య సారు నమస్తే నమస్తే. ఓ పూజ కచ్చిర్రా? సరే కానియూరి. అరే పెద్ద మనిషికి మోకాల నొప్పులున్నాయో ఏందో నడిచేతందుకు ఇబ్బంది పడబట్టే. ఓ అన్నలు అట్లా చూస్తారేందే, జర ఆసరా కార్రి అది అట్లవో. అరే గట్టిగా పట్టుకోర్రే. అబ్బా నిమ్మలంగానే నీ అంత రువ్వడి మీద ఎక్కుతాడా తంతెలు? నిమ్మలంగా ఒక్కొక్క అడుగు వేపించుకుంటే ఎక్కియాలే మెట్లు. అసలే బరువు గల్ల మనిషి, మీరు కూడా ఆశకుంటే అదో బాధ. అంతే సార్.
ఇంకా 2-3 ఉన్నాయి, కళ్ళు మూసుకుంటే ఎక్కచ్చు గంతే. అర్రే కాళ్ళల్లా దోతి సింగులు అడ్డం పడుతున్నట్టున్నాయి, ఎవరన్నా తీయుర్రే, పెద్ద మనిషి వంగలేడు. అబ్బా చెప్పంగానే తీసి మంచి పని చేసినవే అన్న. సారు పూజ కార్యం అయిపోయింది అయిగా, కనిపించక చాలా వద్దులు ఆయనే, టీవీలల్లా కనిపించుడే లేదు. పురాగా నల్లపూస అయ్యిండ్రు సారు, ఏడుంటుర్రు? హైదరాబాద్ కి అతి దగ్గరలో. యాల పొద్దుగల తింటలేరా ఏంది సార్? కుస అయ్యిండ్రు అంతా. కొంచెం ఇంకా శ్రద్ధ తీసుకొని. ఎంత శ్రద్ధ తీసుకోవాలి, టైంకి తినుర్రి, గోళీలు వేసుకోర్రి సారు. అయితే గాని ఏం పూజ చెప్పించిర్రు సారు? ఇది శనీశ్వరుడు దేవాలయం. ఓహో శని పూజ చెప్పించిర్రా? అధికారంలో ఉన్నప్పుడే ఏ శని మిమ్ముల ఏం చెయ్యలే, ఇప్పుడేం చేస్తది గాని ఏం ఫిక్కర్ పడకుర్రి. 2 రాష్ట్రాల పబ్లిక్ కు మీ అమూల్యమైన సలహాలు సూచనలు బగ్గియాలే, అట్లనే నిండు నూరెండ్లు హాయిగా బతకాలే సారు. ఉంటాం సార్ మరి, సలిలా తిరగకుర్రి, యాళ్ళ పొద్దుగానే తిని పడుకోర్రి, సరేనా మరి? టాటా. మామూలు రోజుల్లో 10 గంటల లోపట్నే తాగి డిచ్ అయి పడిపోతారు కదా, మరి ఇవాళనేమో అట్లా కాదాయే. అసలు కథంతా 10 గంటల సందే షురు అవుతుంది. తాగుబోతుల ఆనందమే సర్కారు సంక్షేమానికి శ్రీరామ రక్ష అన్నది ఎట్లా మరుస్తారు మన ఆప్కారోళ్ళు. అందుకే కదా 31st నైట్ మీకోసం మీ ధూపదీర్షి ఆఫర్ పెట్టిండ్రు. ఆప్కారోళ్ళు అదిరిపోయే ఆఫర్ ఇస్తే పోలీసోళ్ళు దాన్ని మించిపోయే గిఫ్టులు ఇస్తున్నారట. గిఫ్టులు ఏటిదో అది చూసి పార్టీని జర జాగ్రత్తగా ఎంజాయ్ చేసుకోర్రి, సరేనా? కొత్త ఏడాది కదా, కుత్కెళ్దాంక దాగి ఖుషిగా ఉందాం, కచ్చ దాగి కదరేందో చూపిద్దాం అనుకుంటున్నారేమో. పెగ్గు లోపడేసుకోవాలంటే పేగులు అడక్కిచ్చే ముచ్చట చెప్తున్నారు పోలీసు వాళ్ళు. ఒరక్క 31st తాట తీసి మందు బాటిల్ కు మంగళార్తి చెప్తామంటేనే మంట పుట్టే కథ చేసిండ్రు. 2016 సంవత్సరం పాపనామ సంవత్సరం, 2017 సంవత్సరం అనుకున్నాయి అన్ని చేసి పెట్టే సంవత్సరం అన్నట్టు అందరూ తెగ దాగి తిరుగుతారు కదా. అగో అసొంటోళ్లను విమానం ఎక్కే యోగం లేకుండా చేస్తుర్రట. 31వ తారీఖు రాత్రి దాగి దొరికితే పాస్పోర్టు ఈసా రాకుండా చెవులు ఒడిపెడతారట. ఏం తక్కువ 100 చెక్ పోస్టులు పెట్టి గొట్టాలు ఊదిస్తారట. మరి ఇట్లా తాగేటోళ్ళని ఎట్లా కంట్రోల్ చేద్దామని పోలీసు వాళ్ళు దండలాడుతున్నారా? ఇక తాగుబోతుల సంక్షేమ శాఖ ఆబ్కారోళ్ళు రాత్రి 12 గంటల దాకా బార్లు తెరిపించి ఎత్తిన సీసా దించకుండా తాగిచ్చి గల్లబెట్టి నింపుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. బంగారం కొనమని నాగార్జున సార్ చెప్తుంటే కుదవ పెట్టుకొని వెంకటేష్ బాబు చెప్పినట్టు తాగి తందనాలు ఆడునరని పద్మారావు సార్ శాఖోళ్ళు బాటిలెత్తి చెప్తుంటే తాగి దొరకద్దని నాయని నరసన శాఖలు పీకుది చెప్తున్నారు. ఇంటికి తాళమేసి ఫ్యామిలీ అంతా రోడ్ల మీదకి వచ్చి కేకులు మూతులకు ఊసుకొని విజయ గర్వంతో పుల్లు బాటిలు దించకుండా ఎత్తి తాగుతారు కదా. మరి జర్ర జాగ్రత్తగా మెదులుండ్రి అన్నట్టు చెప్పుడు యాదిమర్చినం. పబ్లిక్ అంతా ఆగమాగం జగన్నాథం లెక్క కాకుండా ఓ రేవు కొద్ది పార్టీ చేసుకుంటారని ర్యాలీ తీసి చెప్పిండ్రు జగిత్యాల జిల్లా పోలీసులు. ఆయనతో చిల్లరేషాలు వేసి దొరికినా అంటే తోడకలు తీస్తారట. ఆయన ఎవరెన్ని చెప్తే ఎందుకంటే ఎవన్ సోయ అనుకుండాలి. మేము చెప్పేది మేము చెప్పినాం, అంటే ఇంకా మీ ఇష్టం. ఇవి ఇయాటి జోర్దార్ ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మరి చూస్తూనే ఉండండి HM TV.